వెల్కమ్ టు మెగా మెన్స్ టైలర్. ఈరోజు వీడియోలో మనము షర్ట్ కటింగ్ చూద్దాం. మీరు ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న బాడీ ఫిట్టింగ్ అనే మెజర్మెంట్ తోటి మనము ఈ షర్ట్ కొలతలు అనేది చెక్ చేద్దాం. ఇది మనకు బాడీ ఫిట్టింగ్తో పాటు ఈ ఒరిజినల్ అండి బాడీ ఫిట్టింగ్ మనం కొలతలు తీసుకున్నాం. దీని మీద మనం లూజ్ ఎంత వదలాలి, ఫ్రంట్ లూజ్ లేకుండా మనము లూజ్ ఎంత తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ని రోజుల దాకా మనము షర్ట్ లూజ్తో పాటు కటింగ్ చేసాం కదా, ఇదనేది మనం ఖాళీ బాడీ ఫిట్టింగ్ ఉంది మెజర్మెంటు. దీనికి మనం లూజు ఎలా వదలాలి, ఎలా కటింగ్ చేయాలనే వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా, వీడియోలోకి వెళ్దాం. ఒకసారి మనం మెజర్మెంట్ చూద్దాం. లెంత్ 28.5, షోల్డర్ 19, చెస్ట్ 41, స్టమక్ 38.5, హిప్ 39, చేయి పొడవు 23.5, కాలరు 16.5, సంక లూజ్ వచ్చేసి 20. ఇది యాపిల్ కట్ షర్టు. ఇది కటింగ్ ఎలానో చూద్దాం. ఈ క్లాత్ వచ్చేసి ఇది పెద్ద పన్న. ఎప్పుడైనా మనము షర్టు కటింగ్ చేసేటప్పుడు ఉల్టాలో వేసుకోవాలి. మనకు ఈ అంచు భాగం అనేది ఇట్లా ఓపెన్ అనేది మన సైడ్ ఉండేలాగా వేసుకోవాలి. దీని తర్వాత మనం ఎప్పుడైనా షర్టు కటింగ్ అనేది మనకు రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. దీనికోసం మనం ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని ఈ లైన్ నుంచి మనం కటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి ఇక్కడ స్ట్రైట్గా. దీని తర్వాత ఈ అంచు భాగం అని వదిలేసి ఒక 2 ఇంచులు కాజా పట్టి కోసం, బటన్ పట్టి కోసం ఒక 2 ఇంచులు మార్జిన్ అనేది తీసుకోండి. ఇది తీసుకున్న దానికి స్ట్రైట్గా ఆ లైన్ తీసుకోండి ఇలా. దీని తర్వాత మెజర్మెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. లెంత్ మనకు వచ్చేసి 28.5, లెంత్ 28.5. చూడండి, 28.5కు మనం ఒక 1/2 ఇంచు కలుపుకొని 29 పెట్టాలి. 28.5 లెంత్ ఉంది కదా, మనం ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం, ఇక్కడ పై భాగంలో ఖర్చుల కోసం పోతుంది కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు మనం ఇక్కడ యాడ్ చేస్తాం. అందుకే 28.5కు ఒక 1/2 ఇంచు యాడ్ చేసుకొని ఈ కింది భాగంలో ఒక 30 ఇంచు ఒక మార్క్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఓపెన్ షర్ట్ కదా, యాపిల్ కట్ షర్ట్, దాని గురించి ఒక 30 ఇంచు కింది భాగంలో తీసుకోండి. దీని తర్వాత మనం షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ డౌన్ భాగం వచ్చేసి మనకు 2.5. ఇది పెద్ద షర్ట్లకి ఏది ఉన్నా సరే 30 నుంచి పై కమ్మర్ ఏది ఉన్నా సరే 2.5 తీసుకోండి. 30 నుంచి తగ్గిన కొద్దీ 2.5, 2 అలా చిన్న షర్ట్లకు కొంచెం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మ్యాక్సిమం అయితే 2.5 వస్తుంది. ఇది 2.5 తీసుకోండి. ఇంకోటి మనకు చెస్ట్ వచ్చేసి 41 ఉంది. దీనికి మనం డౌన్లో చెస్ట్ డౌన్ మార్క్ అనేది తీసుకోవాలి. ఇందులో 4వ భాగం ఎంత, 10.5 వస్తుంది. కానీ ఎప్పుడైనా మనం చెట్టుకు 4వ వంతు మాత్రం ఈ పెద్ద చెట్లకు అనేది ఖచ్చితంగా వేయకూడదండి. ఎందుకంటే సంకలూజ్ అనేది పెద్దగా, మనం ముందే 4వ భాగం కరెక్ట్గా వేస్తే సంకలూజ్ అనేది పెద్దగా అవుతుంది. కాబట్టి ఒక 30 ఇంచు అనేది తక్కువ వేసుకోవాలి. నేను 9.5 వేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, ఇది ఎప్పుడైనా మనం చాలామంది 4వ భాగం తీసుకోమంటారండి. ఇది అన్నిటికీ సెట్ కాదు. చిన్నది మనం మొత్తం బాడీ ఫిట్టింగ్ చేసే వాళ్ళకు చిన్న షర్ట్లకు 4వ భాగం వస్తుంది. కానీ పెద్దదానికి మాత్రం ఖచ్చితంగా 4వ భాగం కంటే మీరు 1 ఇంచ్ తక్కువ పెట్టుకున్నా పర్లేదు, తర్వాత కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు 4వ భాగం పెట్టారనుకో సంకలూజ్ అనేది పెద్దగా అయిపోతుంది. కాబట్టి చేలూజ్ తక్కువ అయితే సంకలూజ్ పెద్దగా అవుతుంది. అప్పుడు మన సంఖ భాగంలో పర్ఫెక్ట్గా కూర్చోదు ఫిట్టింగ్ అనేది. అందుకని నేనైతే ఒక 30 ఇంచు తగ్గించుకున్నాను. మీకు వీలైతే ఇంకో 1 ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చు. నేను 9.5 తీసుకున్నాను. ఈ మిడిల్లో స్టమక్ మార్క్ అనేది మీరు అందాజు చూసుకొని ఈ రెండింటికి మిడిల్లో చూసి ఒక మార్క్ వేసుకోండి. ఇది స్టమక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు లైన్స్ అనేది కలుపుకుందాం. ఇది ఓపెన్ షర్ట్ కాబట్టి ఈ మార్క్ తోటి 1.5 ఇంచు ఉంటుందండి. కొంచెం గ్యాప్ ఉంచేసి ఇక్కడ మనకి ఇక్కడ వేసుకుంటే ఇక్కడ మార్క్ అనేది వస్తుంది. కాబట్టి ఈ మార్క్ వేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం కాలర్ తీసుకోవాలి. కాలర్ వచ్చేసి మనకు 16.5 ఉంది. 16.5 అంటే 3 పాయింట్ వస్తుంది. 5వ వంతు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే 3 పాయింట్ వస్తుంది. కానీ ఎప్పుడైనా మనము దీనికి ఒక 1/2 ఇంచు తక్కువనే తీసుకోవాలి కాలర్లో కూడా. ఎందుకంటే ఇది కూడా పెరిగిందనుకో, కాలర్ పెరిగితే కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకుంటే మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను 5వ భాగం మీద ఒక 1/2 ఇంచు తక్కువ తీసుకుంటాను, 3 ఇంచులు. ఓకేనా, మీరు కూడా ఇలానే తీసుకోండి. ఒకవేళ ఈ భాగం కూడా ఎక్కువ అయిపోతే మనకు కాలర్ రౌండ్లో ఫోల్డింగ్ అనేది వస్తుంది. కాబట్టి కొంచెం తక్కువనే తీసుకోండి. ఓకేనా,
ఇప్పుడు ఇది మనకు షోల్డర్ వచ్చేసి 19. 19లో ఎప్పుడైనా మనం రెండో భాగం తీసుకోవాలి 9.5. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే షోల్డర్ వచ్చేసి 19 ఉంది కదా, 19 పెట్టి ఖర్చుల గురించి మళ్ళీ ఒక 3 పాయింట్లు ఎక్స్ట్రా పెడతా ఉంటారు. ఇలా పెడితే మీకు సంఖ భాగంలో ఫోల్డింగ్స్ వస్తాయి. దాని గురించి అని ఈ ఫ్రంట్ భాగం అనేది కరెక్ట్గా పెట్టుకోండి. రెండో భాగం పెట్టాలి. 9.5 ఉంది, సారీ 19 ఉంది కదా, దానికి 9.5 రెండో భాగం ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టండి. దీని తర్వాత మనం చెస్ట్ మార్కింగ్కి వెళ్దాం. చెస్ట్ వచ్చేసి 41 కదా, దీంట్లో 4వ భాగం తీసుకోండి. ఎంత వస్తుంది? 10.5. 4వ భాగం వచ్చేసి 10.5. ఇక్కడ ఒక మార్క్ వేయండి. దీని నుంచి మనకు ఇప్పుడు జాగ్రత్త వినండి, మనకు ఫ్రంట్ లూజ్ లేదు. ఇందులో మనం ఖాళీ బాడీ ఫిట్టింగ్ తీసుకున్నాం. అతను వచ్చేసి మనకు మీడియం ఫిట్టింగ్ కావాలని చెప్పిండు. టైట్ వద్దు, లూజ్ వద్దు, మీడియం ఫిట్టింగ్ కావాలని చెప్పిండు. దాని గురించి మనం ఏం చేయాలంటే ఒక 2.5 తీసుకోండి. మీరు ఎగ్జాక్ట్గా ఒక 2.5 తీసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, మనకు 12 వచ్చింది. ఫ్రంట్ భాగం అనేది 12 ఇంచులు వచ్చింది. మీరు కూడా చెస్ట్ మీద కరెక్ట్గా ఒక 2.5 తీసుకోండి. మీకు కొలత అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఫిట్టింగ్ షర్ట్ కొలత లేని వాళ్ళకు మనం ఇలా తీసుకోవాలి. నేను కొలతలు అయితే నేను కొలతల గురించి వీడియో చేసిన కదా, ఆ విధంగా చూసుకుంటేనే ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. మీరు ఒకవేళ లూజ్ తీసుకొని మళ్ళీ ఇలా లూజ్ వదిలేరు అనుకో, అప్పుడు ఈ భాగం అనేది లూజ్ అవుతుంది. కనుక బాడీ ఫిట్టింగ్ తీసుకున్న దానికే ఈ లూజ్ అనేది పర్ఫెక్ట్ అవుతుందండి. అది గ్రహించుకొని ఆ మార్క్ వేసుకోవాలి. ఈ స్టమక్ వచ్చేసి మనకు 38.5. ఇలా 4వ భాగం తీసుకోండి. ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ భాగాలు 2 ఉంటాయి, బ్యాక్లో కూడా 2 ఉంటాయి. కాబట్టి 4వ భాగం తీసుకోవాలి ఎప్పుడైనా. 38.5 అంటే 9.5 1 పాయింట్. దీనికి కూడా 2.5 తీసుకోండి. స్టమక్ దగ్గర ఓకేనా. ఈ భాగం ఉన్నది మనకు కింది భాగం వేసుకోండి. ఇక్కడైతే ఎంతైతే వచ్చిందో అంత కింది భాగం వేసుకోండి. మనకి ఇక్కడ 12 ఉంది కదా, ఇక్కడ 12 దగ్గర మార్క్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ షేప్ అనేది మనం డ్రాయింగ్ చేసుకుందాం. ఈ మార్క్ అనేది ఎప్పుడైనా సరే మనకు ఈ డ్రాయింగ్ వచ్చి కొంచెం లోపలికి ఉండేలాగా వేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రతి దానికి ఇలానే వస్తుంది అంటే ఖచ్చితంగా రాదు అనే చెప్పాలి. ఎందుకంటే షోల్డర్ భాగం ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మనకి ఈ భాగం వచ్చింది. ఒకవేళ చాలా మంది బక్కగా ఉంటారు, షోల్డర్ హెవీగా ఉంటుంది, చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎలా వస్తుంది అంటే అప్పుడు కూడా ఇలా కొడితే మీకు సంకల్ అనేది టైట్ అవుతుంది. దాని గురించి ఎట్లా అంటే ఉదాహరణకు 9.5 19 ఉంది కదా షోల్డర్, ఇతనికి 21 ఉంది అనుకుందాం. మనకు 21 అంటే 10.5 ఇక్కడికి వస్తుంది కదా. అప్పుడు కూడా మీరు ఇలానే కొట్టిరనుకో ఈ సంఖ భాగం అనేది ఇందులో ఇది పట్టేస్తుంది. దాని గురించి అప్పుడు మనకు ఇట్లా స్ట్రైట్గా తీసుకున్నా పర్లేదు. అప్పుడు దాని గురించి అని ఇట్లా తీసుకోవాలి. ప్రతి దానికి ఇలానే వస్తుంది అంటే ఈ షోల్డర్ భాగాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఇది గ్రహించుకొని వేసుకోవాలి. ఇది మీరు కటింగ్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ తోటి వస్తుంది. ఇది ఫస్ట్ చెప్పడం ఎవరైనా సరే ఇక్కడ తక్కువ వేసుకోవాలంటారు. ఆ తక్కువ వేసుకున్న దానికి ఇది సెట్ అవుతుంది. ఒక షోల్డర్ అనేది చాలా హెవీగా ఉండి చెస్ట్ మార్క్ అనేది తక్కువ ఉన్నప్పుడు మాత్రం మీరు అది చూసుకొని కొంచెం షేప్ అనేది కొంచెం దగ్గరకు ఉండేలాగా వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ భాగం కలుపుకుందాం. ఎప్పుడైనా ఈ మార్క్ కలిపేటప్పుడు కింది భాగం నుంచి స్టమక్ కలుపుకొని ఈ భాగం నుంచి ఈ ఫ్రంట్ లూజ్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకు ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇందులో డ్రాయింగ్ తీసుకుందాం. ఇలా ఓపెన్ షర్ట్ అన్నాం కదా, దీని గురించి ఒకటి. ఓకేనా. ఇది మనం కట్ చేసుకుందాం. ఈ కటింగ్ అనేది కూడా మనకు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కట్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేస్తే మీకు సంఖ భాగంలో ఖచ్చితంగా ఫోల్డ్ వస్తుంది. ఇది ఎంత డీప్గా మంచి పర్ఫెక్ట్ ఉంటే మీకు ఆమ్ రౌండ్లో మంచి ఫిట్టింగ్ అనేది వస్తుంది. మెయిన్ ఇదే అండి. చాలామంది ఎన్ని మార్కింగ్ కరెక్ట్గా చేస్తారు, డ్రాయింగ్ వచ్చేసరికి పైన తేల్చేస్తూ ఉంటారు. ఇట్లా పైన తేల్చేస్తే ఈ డీప్ అనేది తర్వాత నువ్వు కట్ చేసా కానీ కూర్చోదు. ఫస్ట్ మీరు ఇది కట్ చేసిన దాన్ని బట్టే తర్వాత మీకు సంఖ భాగం అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి అది చూసుకొని ఈ కటింగ్ చేసుకోవాలి.
మనం డ్రాయింగ్ ఎంత పర్ఫెక్ట్ చేస్తామో కటింగ్ కూడా అంతే నీట్గా చేసుకోవాలి. అప్పుడే షర్ట్ ఫిట్టింగ్ అనేది కూర్చుంటుంది. ఓకేనా, చూడండి ఇది నేను డీప్గా తీస్తాను. ఇది చాలా మంది సంకల ఫోల్డింగ్ వస్తుంటే చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. మీరు డ్రాయింగ్ చేస్తారు కానీ కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ అవుతుంది మనం భయంతో మీరు డీప్ అనేది తక్కువ కొడుతుంటారు. దాని గురించి నేను ఏం చేస్తాను అంటే చెస్ట్ భాగం మార్కి మీరు తక్కువ వేసుకోవాలనుకోవటం మీరు డీప్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. అప్పుడు ఈ షేప్ అనేది వస్తుంది కాబట్టి అలా తక్కువ వేసుకోవాలండి. చాలా మంది ఏం చేస్తారంటే మీకు 4వ భాగం తీసుకోండి అని చెప్తారు. చాలా మీకు వీడియోలో చూడండి ఖచ్చితంగా 4వ భాగం తీసుకుని 4వ భాగం తీసుకోమంటారు. అట్లా తీసుకున్నప్పుడు మీకు సంఖ భాగం అనేది పెరుగుతుంది. అందుకని మీరు తక్కువ తీసుకున్నారనుకో మీకు టెన్షన్ ఉండదు. మీకు తర్వాత కటింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఏ విధంగా తీసుకోండి. ఇప్పుడు బ్యాగ్ తీసుకుందాం. ఫ్రంట్ 12 ఉంది కదా, 12 అంటే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టి 11 దగ్గర ఇట్లా తీసుకొని ఈ భాగం అనేది ఇలా తీసుకోండి. ఇలా మనకు బ్యాక్ వచ్చేస్తుంది. ఫ్రంట్ మీద ఒక హాఫ్ ఇంచు తక్కువ తీసుకొని ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకొని మీకు ఆటోమేటిక్గా బ్యాక్ అనేది వస్తుంది. ఓకే, ఫ్రంట్ సైడ్ మన సైడ్ ఓపెన్ ఉండేలా ఉంది కదా, బ్యాక్ ఏం చేయాలంటే మనకు ఆపోజిట్లో ఉండాలి. మన సైడ్ ఓపెన్ ఉండకూడదు, ఇలా ఫోల్డింగ్ ఉండేలాగా ఉండాలి. ఇప్పుడు ఈ డ్రాయింగ్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ మీద వేసుకోవాలి. ఇలా మనకు ఇది ఎలా వేసుకోవాలంటే మనకు మెజర్మెంట్ అనేది లేదు కదా, బ్యాక్ ఎంత ఉండాలి లూజ్ అనేది మనకు తెలియదు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనకు 1 ఇంచ్ తక్కువలో ఇక్కడ మార్క్ వేసుకోండి. ఇక్కడ ఈ మార్క్ వేసుకొని రెండింటికి ఇలా స్ట్రైట్గా పెట్టండి. ఓకేనా, ఇది మనకి ఇప్పుడు బ్యాక్ అనేది రెడీ అయిపోతుంది. మనకి బ్యాక్ లూజ్ ఎంత వస్తుంది అంటే చూడండి 11 ఉంది, 22 వస్తుంది మన బ్యాక్ లూజ్ అనేది. ఓకేనా, సేమ్ ఇంతే. మనకు లూజు అనేది తెలియనప్పుడు ఫ్రంట్ కంటే ఎప్పుడైనా బ్యాక్ అనేది 1 ఇంచ్ తక్కువ ఉందనుకో అదే బ్యాక్ లూజ్ అండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనకు షోల్డర్ అనేది డౌన్ మార్క్ అనేది చాలా మందికి ఇక స్ట్రైట్గా తీస్తూ ఉంటారు. స్ట్రైట్గా తీయకండి, కొంచెం ఒక హాఫ్ ఇంచ్లా పైకి వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వేస్తే మనకు షోల్డర్ అనేది ఓకే. షోల్డర్ వచ్చేసి మనకు ఎప్పుడైనా చాలా మంది ఈ మార్క్ స్ట్రైట్గా ఇలా వేస్తూ ఉంటారండి. ఇలా వేయకుండా ఒక హాఫ్ ఇంచ్ పై భాగం వేసుకుంటే మనకు షోల్డర్ అనేది మన షర్ట్ వేసుకున్నప్పుడు కొంచెం డౌన్కి దిగినట్టు ఉండాలి ఫ్రంట్ భాగం అనేది. అప్పుడు ఈ ఫోల్డింగ్ ఏం రాకుండా నీట్గా ఉంటుంది. చాలా మందికి ఏంటంటే ఇక్కడికి వేస్తే షర్ట్ షోల్డర్ అనేది పైకి లేచి ఫోల్డింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి మార్కింగ్ చేసుకొని డ్రాయింగ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు షోల్డర్ ఎలా తీసుకోవాలంటే షోల్డర్ వచ్చేసి 19 కదా, మనం ఫ్రంట్ భాగంలో కరెక్ట్గా తీసుకున్నాం. 19 ఉంటే 19 తీసుకున్నాం. బ్యాక్లో మాత్రము ఒక 3 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల గురించి. ఓకేనా, ఎందుకంటే మనం చేతులు అటు ఇటు కదిలిస్తాం కాబట్టి బ్యాక్లో కొంచెం లూజింగ్ ఉన్నా పర్లేదు, ఫ్రంట్లో ఉండకూడదు. ఫోల్డ్స్ క్లియర్ కనబడతాయి కాబట్టి మనం తీసుకోకూడదు అట్లా. ఓకేనా, ఇది కూడా కొంచెం డీప్లో ఉండి ఇది మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, బ్యాక్ ఇంతనండి. మనం ఇది కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకున్న దానికి ఏం చేయాలంటే మనం కింది భాగం సేమ్ ఉంచకుండా ఒక హాఫ్ ఇంచు మనది ఇది తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది భాగం ఎక్కువ అయిపోతే కింద ఇప్పు భాగంలో ఇది కిందికి వచ్చేస్తుంది. మనం ఇలా తగ్గించుకున్నాం అనుకో ఇప్పు మీద పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కాబట్టి బ్యాక్ అనేది ఎప్పుడైనా తగ్గించుకోవాలి. చూడండి, ఫ్రంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. ఏదైనా మనం కటింగ్ చేసేటప్పుడు డ్రాయింగ్ ఉల్టాలో వేయాలని ఖచ్చితంగా. ఎందుకంటే సీదాలు వేస్తే మన మార్కింగ్ అనేది బయటికి కనబడుతుంది. కాబట్టి ఉల్టాలో ఉంచి మనం కటింగ్ చేసుకోవాలి. మనకు సంకారం వచ్చేసి 20 ఉంది. 20 గురించి మనకు ఇక్కడ 9.5 తీసుకున్నాం అనుకో, ఇక్కడికి వచ్చేసరికి 10 అయిపోతుంది.
చూడండి హ్యాండ్ పొడుగు ఎలా తీసుకోవాలంటే మనకు ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఈ మార్క్ నుంచి మనకు లెంత్ తీసుకోవాలి. లెంత్ ఎంత అంటే మనకు 23 బాగుంది. 23 బావు ఇక్కడ మార్క్ తీసుకొని ఇక్కడ 2 ఇంచులు అనేది లెస్ చేయాలి. ఎందుకు తక్కువ వేయాలి 2 ఇంచులు అంటే ఈ భాగంలో మనకు ఈ కప్పు భాగం పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 2 ఇంచులు మనం తక్కువ వేసుకోవాలి. దీని తర్వాత సంఖ డౌన్ మార్క్ అండి. ఈ 41 చెస్ట్ ఉంది కదా, ఒక 4 ఇంచులు డౌన్ వేసుకోండి. ఇది మనకు 40 కంటే తక్కువ 35 నుంచి 40 వరకు 4, 3.5 అట్లా వేసుకోవచ్చు. 40 పైన ఉందంటే 4 ఇంచులు వేసుకోండి. అంతకంటే డీప్ కిందికి అవసరం లేదు. ఆ మెజర్మెంట్ బట్టి మనకి కింది భాగం అనేది వస్తుంది. ఓకేనా. దీనికి ఇది ఇలా మార్కింగ్ తీసుకోండి కలిపిన దానికి స్ట్రైట్గా. ఇప్పుడు సంఖ భాగం అనేది చూసుకోవాలి. మన వీడియోలో చెప్పిన విధంగా ఈ భాగం కంటే మనకి ఈ భాగం ముఖ్యమని చెప్పాము. ఇక్కడ మనకు ఎక్కడైతే వస్తుందో మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకొని చూడండి. సంఖ భాగం అనేది 28 కదా, 20కి ఇక్కడ వస్తుంది కాబట్టి మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది కలుపుకుందాం. దీంతో పాటు మనం కఫ్ఫులు చూసుకోవాలి. కఫ్ఫులు ఎంత 9.5. 9.5 అంటే మనకు రెండో భాగం వచ్చేసి 1.5. దీనికి 1 ఇంచు యాడ్ చేయండి. 1.6 వస్తుంది. ఎందుకంటే ఇది ఈ చాక్ పట్టి కోసం మనం ఫోల్డింగ్ కోసం వస్తుంది కాబట్టి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ డ్రాయింగ్ అనేది ఈ షేప్ స్కేల్ తోటి మనం కలుపుకున్నాం అనుకో ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మనం ఈ స్కేల్ వాడినామంటే ఫోల్డింగ్ ఎక్కువ వస్తుంది. పెద్దవాళ్ళకు ఈ స్కేల్ వాడండి. ఫిట్టింగ్ అడిగే వాళ్ళకి మాత్రం ఈ స్కేలే వాడాలి. మన షేప్ స్కేల్ వాడితే ఈ లూజ్ అనేది తక్కువ వచ్చి మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కాబట్టి ఈ స్కేల్ వాడండి. ఓకేనా. కటింగ్ చేసేటప్పుడు ఒక 30 ఇంచు అనేది పై భాగం నుంచి కట్ చేసుకోవాలి. ఈ భాగం అనేది మనకు సంఖ ఫోల్డింగ్లోకి ఇట్లా ఖర్చు వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మార్జిన్ ఉంచుకోవాలి. ఈ లెంత్కి ఈ మార్జిన్ ఉంచుకుంటే మనకు లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది ఫ్రంట్ డ్రాయింగ్ ఉన్నది ఎప్పుడైనా ఫ్రంట్ భాగం అండి. దీన్ని ఇలా షేపు మంచి నీట్గా డీప్గా వచ్చే విధంగా ఫ్రంట్ భాగం అనేది కొంచెం డీప్గా ఉండాలి. చూడండి ఇలా ఉండాలి డ్రాయింగ్ అనేది. బ్యాక్ వచ్చేసి మనకు ఫ్రంట్తో సమానంగా ఉండకూడదు. ఎప్పుడైనా బ్యాక్ అనేది కొంచెం లూజ్ ఉండేలాగా చూసుకోవాలి. అది చూడండి. ఇది ఫ్రంట్ భాగం. బ్యాక్ చూడండి కొంచెం డీప్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ చాక్పట్టి మార్కింగ్ అండి. ఈ ప్లెయిన్ షీట్లకు ఎప్పుడైనా ఒక చేయి భాగం ఇటు తీస్తే ఇంకో చేయి భాగం ఇటు సైడ్ తీయాలి. ఎందుకంటే మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కోసం మన క్లాత్ ఇలా తీస్తే ఎక్కువ మిగులుతుంది. మనకు రెండో సైడ్ ఇట్లా తీసాం అనుకో క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ వర్షన్లో తీసుకోవాలి. మనం లైన్స్ ఉన్నప్పుడు మాత్రం అది కలుస్తుందో లేదో చూసి తీసుకోవాలి. ఇలా ప్లెయిన్ షీట్కి మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ గురించి ఎలా తీసుకున్నా పర్లేదు. ఇంకో విషయం, హ్యాండ్ అనేది 2 చేతులు ఒక్కసారి కట్ చేసుకోవద్దండి. 2 చేతులు ఒక్కసారి తీసుకుంటే అది ఫోల్డింగ్ అనేది కొంచెం మెరిగినా కానీ తర్వాత ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక చేయి తీసుకున్న తర్వాత ఇంకో చేయి తీసుకుంటే క్లాత్ సేవ్ అవుతుంది, మనకు ఇది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ తీసుకుందాం.
షోల్డర్లో కింది భాగంలో ఫస్ట్ ఒక లైన్ తీసుకోండి. ఇలా షోల్డర్ భాగం అనేది జాగ్రత్తగా వినండి. ఈ భాగంలో ఫోల్డింగ్ ఇటు సైడ్ ఉంది కదా, ఈ భాగంలో మనకు ఒక 1/2 ఇంచులు ఇలా మార్క్ వేసుకొని కింది భాగంలో 1/2 ఇంచులు ఇక్కడ వేయండి. ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్ వేసారు కదా. ఇప్పుడు 19 షోల్డర్ భాగం తీయండి. షోల్డర్ ఎంత 19 కదా, 19.5, 19లో సగం 9.5 వస్తుంది. 9.5కు ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టండి. ఈ భాగంలో అంటే 1/4 వస్తుంది. 1/4 వచ్చిన దానికి 1/2 ఇంచు యాడ్ చేసి ఈ భాగంలో పెట్టండి 10.5. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ భాగం కంటే ఈ భాగం 1/2 ఇంచు ఎక్కువ ఉండాలి అంతే. ఓకేనా. ఇక్కడ 1/4 తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి పాయింట్ తక్కువ 4 తీసుకోండి. ఈ భాగం వరకు అంచు వదిలేసి. ఇప్పుడు ఈ భాగం ఎలా తీసుకోవాలంటే, ఈ ఫ్రంట్ డ్రాయింగ్ ఉంటుంది కదా మనకు, ఈ వచ్చేదాన్ని ఇలా డ్రాయింగ్తో కలిపేయండి. ఇలా చూడండి. ఈ భాగం ఎప్పుడైనా మనకు కొంచెం రౌండ్గా ఉండేలాగా ఈ స్కేల్ తోటి ఇలా కలపండి కొంచెం క్రాస్లో. ఇప్పుడు ఒకసారి మనం షోల్డర్ చెక్ చేసాం. ఎంత రావాలి, 19 కదా. 19 దగ్గర ఎక్కడ వస్తుందో మనకు చూడండి. 3 పాయింట్లు, 9.5 అంటే ఇక్కడ 19 ఇక్కడికి, 3 పాయింట్లు ఖర్చులకి మనకు షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఈ భాగం కూడా కరెక్ట్గా మనకు రౌండ్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ రౌండ్ రావడం గురించే అక్కడ నేను కాలర్లో కూడా మీకు ఒక 1/4 ఇంచు 1/2 ఇంచు తక్కువ మార్కింగ్ చేసుకోని చెప్పేది. నేను ఇక్కడ డీప్ పెరిగినప్పుడు మళ్ళీ కాలర్ రౌండ్ అనేది పెరుగుతుంది కాబట్టి మీరు అక్కడ తగ్గించుకుని అనుకో, ఇక్కడ కొంచెం మనకు డీప్గా తీసుకున్నా కానీ ఆ కాలర్ అనేది సెట్ అవుతుంది. ఓకేనా. షోల్డర్కి వచ్చేసి మనకు సెంటర్ పాయింట్ అనేది ముఖ్యమండి. ఈ పాయింట్ తెలిస్తేనే మనకు లైన్ షర్ట్ కూడా ఈజీగా కట్ చేయడానికి వస్తుంది. ఇది సెంటర్ పాయింట్ అండి. 1/2 ఇక్కడ నుంచి 1/2 ఇంచులు అనేది ఉండాలి. ఓకేనా. ఈ వీడియోలో ఇంతేనండి. త్వరలో మనం స్టిచ్చింగ్ వీడియోలు కూడా స్టార్ట్ చేస్తాము. కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వీక్ అలా ఈ స్టిచ్చింగ్ వీడియోలు కూడా స్టార్ట్ చేస్తాము. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.